తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు. తిరుమల సివిఎస్ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించనున్నారు. తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రైట్ దీపిక, మొత్తం మీద ఏదైతే ఇటు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పటికే ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలకి థ్రెట్ ఉందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలకి సంబంధించి సెక్యూరిటీ పూర్తి స్థాయిలో టైట్ చేసిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా హిందూ దేవాలయంలో ప్రధానమైనది తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. తిరుమల దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. మరోవైపు తిరుపతి ఎస్పీ అండ్ టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏదైతే దీనికి సంబంధించి అధికారులు అంటే విజిలెన్స్ అధికారులు కావచ్చు, ఆక్టోపస్ అన్ని బలగాలతో కలిపి ఈరోజు సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరోసారి తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సెక్యూరిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో టైట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే అలిపిరి తనిఖీ కేంద్రం కావచ్చు, ముఖ్యంగా బాలాజీ బస్టాండ్ అంటే తిరుపతి బాలాజీ బస్టాండ్ కావచ్చు, తిరుమలలో బస్టాండ్ ప్రతి బస్టాండ్ ప్రతి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా ఇటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్తో పూర్తి స్థాయిలో అన్ని చోట్ల పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. అన్ని చోట్ల పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే భక్తుల్ని కూడా కొన్ని వాహనాలను కూడా అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఈ తిరుపతి జిల్లాకు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డర్లకు సమీపం ప్రాంతాల్లో కూడా ఏదైనా వాహనాలు పెద్ద వాహనాలు వచ్చినా కానీ ఆ వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాతే సిటీలోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే భక్తులకి సంబంధించినటువంటి భద్రత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు అలిపిరి నడక మార్గం కావచ్చు, మరోవైపు శ్రీవారి నడక మార్గం అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించంటే స్పెషల్ స్కానింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ స్కానింగ్లో పూర్తి స్థాయిలో ఏదైనా బాంబుకు సంబంధించినట్టు కావచ్చు, ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి ఏదైనా డిటోనటర్లు కావాలి, ఏ వస్తువులైనా తీసుకెళ్లాలంటే కూడా కనీసం దాంట్లో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు. ఆ విధంగా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో ఎస్పీఎఫ్ బలగాలే కాకుండా ఇటు విజిలెన్స్ అధికారులకు సంబంధించి సిబ్బంది భారీగా ఉండి పూర్తిగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనాలు చూసుకున్నట్లయితే గంట పాటు నిలబడినప్పటికీ భక్తులు కానీ వాహనాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తిరుమలకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి తిరుమలలో ఒకవేళ మాక్ డ్రిల్ నిర్వహిస్తారా? ఎందుకంటే ముఖ్యంగా తిరుమల భద్రతకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు అంటే తిరుమలలో ఆక్టోపస్ బలగాలు కావచ్చు, ఎస్పీఎఫ్ బలగాలతో అతిథి గృహాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. మరోవైపు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో కూడా ఆ భక్తులని ఏ విధంగా కాపాడాలంటే ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఏదన్నా ఉగ్రదాడి జరిగినా ఆ భక్తుల్ని ఎలా కాపాడాలి, ముఖ్యంగా ఎవరు ఎలా ఉండాలి అని చెప్పేసి అనే దాని మీద పూర్తిగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పుడు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని తనిఖీ కేంద్రాలలో కూడా ఉధృతంగా చెకింగ్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు గస్తీ చేస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో కాకుండా ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ముఖ్యంగా రాత్రిలో పూట కూడా ఎవరు వాహనాలు అంటే రాత్రి 12 దాటితే ఎవరు రోడ్లపై రాకుండా కూడా పూర్తిగా పోలీసులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పాక్ ఇప్పటికే దేశంపై దాడి నేపథ్యంలో ఇక్కడ ఈ దాడికి సంబంధించి ఇక్కడ ఎక్కడ ఉగ్రవాదులు ఎవరు ఉండకుండా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమలకి సంబంధించి గత 3 రోజుల కిందట చూసుకున్నట్లయితే ఒక జనసేన నాయకుడికి సంబంధించి కూడా పాక్ నుంచి బెదిరింపు కాల్ వచ్చాయని చెప్పేసి అతను కూడా తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చేశాం. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ పోలీసులు అలర్ట్లో ఉన్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఏదైతే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారా, ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ముఖ్యంగా ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే శ్రీవారి ఆలయం ముందు భద్రత పెంచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆక్టోపస్ బలగాలు ఎప్పటికప్పుడు రోజు ఉదయం సాయంత్రం ఆ పహారా కాస్తున్న పరిస్థితి
పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉగ్రవాదుల అలర్ట్ నేపథ్యంలో ఏదైతే ఉగ్రదాడి ఏదైతే పాకిస్తాన్ నుంచి ఇప్పటికే భారీ స్థాయిలో భారత్పై దాడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ తిప్పికొడుతోంది భారత్. అందులో భాగంగా ఏదైతే ఏపీలో ఎక్కడైనా బాంబు దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. అందులో భాగంగా తిరుపతి మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.